మొదటిగా దేవుని పరిశుద్ధ నామమునకు నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ రీతిగా దేవాతి దేవుడు ఈ పరిశుద్ధ ఆదివారం రాత్రి మనల్ని కూడా ఆయన రెక్కల క్రిందకు చేర్చుకొని ఆయన వాక్య భాగం చేత మనల్ని ఆదరించుచున్న విధానమును బట్టి మొదటిగా దేవాతి దేవుని పరిశుద్ధ నామమునకు నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగనే ఆలకించుచున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనములండి. ఈ ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈరోజు మన అంశము నరుని ఆయుష్, దిగజారిన నరుని ఆయుష్. ప్రియ దేవుని జనులారా, వాక్య భాగం హెచ్చరిస్తున్నటువంటి సంగతులు ఏంటంటే దినములు బహు చెడ్డగా ఉన్నాయి. దినములు బహు చెడ్డగా ఉన్నాయంటే అర్థం ఏంటి? చెడ్డగా ఉన్నాయంటే ఎలా ఉంటున్నాయి? దినములు బహు చెడ్డగా ఉన్నాయంట అంటే ఎలా ఉంటున్నాయంటే దినములు బహు అపాయకరంగా ఉంటున్నాయంట. మరి ఈ చెడ్డ దినములను ఎవరు సృష్టించారు? వాక్య భాగం ఏమని హెచ్చరిస్తుందంటే దినములు బహు చెడ్డగా ఉన్నాయి, అపాయకరమైన దినములలో మనం ప్రవేశించాం, బయటికి వెళితే క్షేమంగా తిరిగి రాలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. మరి ఈ దినములు ఇంత చెడ్డగా తయారవటానికి కారణం ఎవరు? దినములు ఇంత ప్రమాదకరంగా, అపాయకరంగా, మరణకరంగా మారటానికి కారణం ఎవరు? చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైనటువంటి కాలములంట ఇవే, మనం గడుపుతున్నవి అపాయకరమైనటువంటి కాలములే. బయటికి వెళితే ఎవడు కూడా సేఫ్గా ఇంటికి తిరిగి రాలేని పరిస్థితి, ఒకరితో ఒకరు ముఖాముఖిగా మాస్క్ లేకుండా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, అపాయకరమైన కాలంలో మనం ప్రవేశించి ఉన్నాం. అంత్య దినములలో మనం ప్రవేశించి ఉన్నాం. అసలు ఈ దినములలో అపాయం ఎందుకు జరుగుతూ ఉన్నది? దుర్దినములు ఎందుకు వచ్చినాయి? అసలు ఈ దుర్దినములు, అపాయకరమైన దినములు, చెడ్డ దినములు రావటానికి, మరణాంతకరమైన దినములు రావటానికి కారణం ఎవరు? అందరూ ఏంటంటే ఎవరిని నిందిస్తారు? దేవుడిని నిందిస్తారు. ఎందుకు కాలం ఇంత భయంకరంగా మార్చేశాడు దేవుడు అనుకుంటారు. దేవుడి కాలాన్ని ఇంత భయంకరంగా మార్చలా, మనుషులే ఈ రోజులను, ఈ దినములను చెడ్డగా మార్చేశారంట. చూడండి, ఇక్కడ కంటిన్యూగా చదువుకుంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి చూస్తే, అపాయకరమైన కాలములు వస్తున్నవి ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షులను, బెంకములాడవారును, అహంకారులను, దూషకులను, అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను ఇట్లాగా ఉండి ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారై ఉండి పైకి భక్తి గల వారి వలె నటించుచు. ఎందుకు వచ్చినాయి అపాయకరమైన కాలములంటే మనుషులు ఎట్లా ఉన్నారట? ప్రతి ఒక్కళ్ళు కూడా స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, గర్విష్ఠులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇట్లాగా ప్రతి ఒక్కరూ వారి వారి స్వార్థములతోటి, వారి వారి అపవిత్రతలతోటి, పాపముతోటి నిండి ఉన్నారు. కాబట్టి దినములు పాడైపోయినాయి. మనుషులు తమకు తాముగా దినములను చెడగొట్టుకున్నారు. ఎవరికి వారే స్వార్థ ప్రియులై, బెంకములాడు వారై, అహంకారులై, గర్విష్ఠులై ఈ దినములను పాడు చేశారు. ఒకరికి ఒకరి మధ్య ప్రేమ లేనటువంటి పరిస్థితి, సహోదరత్వం లేనటువంటి పరిస్థితి, ఇవన్నీ ఎవరు కల్పించుకున్నారంటే కేవలము మనుషులు ఎవరిని కల్పించుకున్నారు. అందుకనే దేవాతి దేవుని వాక్య భాగం హెచ్చరిస్తా ఉన్నది ఏంటంటే మీకు మీరే ఈ కాలం అంతటిని అపాయకరంగా మార్చుకున్నారు.
మీకు మీరే ఈ దినములన్నిటినీ అపాయకరంగా మార్చుకున్నారు. మీ బుద్ధి చేత, మీ ఆలోచన చేత, మీ అత్యాశ చేత దినములన్నీ చెడగొట్టుకుంటూ ఉన్నారు. అందుకనే ఈ దినము బయటికి వెళితే మనుషులు తిరిగి ప్రాణములతో రాలేనటువంటి పరిస్థితి, మనిషి ప్రాణమునకు గ్యారంటీ లేని స్థితిలోనికి మనము చేరిపోయాం. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు మొదటి నుండే మనిషి ప్రాణమునకు గ్యారంటీ లేదా, లేకపోతే ఇప్పుడు ఈ దినాల్లోనే మనం ఇట్లా కాలాన్ని ప్రమాదకరంగా మార్చుకున్నామా? ఫ్రమ్ ది బిగినింగ్ డేస్, సృష్టి మొదట్లో నుండే మనిషి ప్రాణమునకు గ్యారంటీ లేదా, మనిషి ఆయుష్కి గ్యారంటీ లేదా, లేదా రానున్న దినాల్లో మన పాపంతో మనం ఇట్ట కాలాన్ని ప్రమాదకరంగా మార్చుకున్నామా అనే డౌట్ వచ్చింది. అప్పుడు పరిశుద్ధ గ్రంథముల నుండి చూస్తే ఒక గొప్ప మర్మం ఒకటి నాకు తెలిసింది. అదేంటో తెలుసా? ఇక్కడ చూడండి, నరుని ఆయుష్ ఎక్కడి నుండి ఎక్కడికి ఏ విధంగా ఒక్కసారి తగ్గిపోయిందో, మొదట నరుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఏ విధంగా మార్చబడాడో ఒకసారి మనం తెలుసుకుందాం. మనకి తెలిసి సాధారణంగా మరణపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నది. అవునా? చూడండి, ఒక్క మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం 2వ భాగంలో చదువుకుంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాటలు. మరణపు తాళపు చెవి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నదట. ఇప్పుడు మన మరణం యొక్క తాళపు చెవి, మన ఆయుష్ యొక్క తాళపు చెవి, మన ప్రాణము యొక్క తాళపు చెవి యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉన్నది. అయితే ఎప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉంది? సృష్టి మొదట్లో నుంచే ఉన్నదా? అలాగ ఆలోచన చేశా. అయితే సృష్టి మొదటిలో మరణపు తాళపు చెవి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర లేదట. మరి మరణపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? సృష్టి మొదటిలో మరణపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉన్నది? మనుషుల దగ్గరే. మనకే ఇచ్చాడట దేవాతి దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు మరణపు తాళపు చెవిని మొట్టమొదటిగా మనకే ఇచ్చాడంట. ఎంత గొప్ప ధన్యతో చూసారా? మన మరణపు తాళపు చెవి, మన ఆయుష్ యొక్క తాళపు చెవి, మన ప్రాణము యొక్క తాళపు చెవి, మన చావు యొక్క తాళపు చెవి మనకే ఇచ్చాడంట. ఎంత గొప్ప ధన్యత! ప్రకటన గ్రంథంలో చూస్తే మరణపు తాళపు చెవి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నదని రాయబడింది. కానీ సృష్టి మొదటిలో మరణపు తాళపు చెవి తండ్రి అయిన యెహోవా దేవుడు మొట్టమొదటిగా మనకే ఇచ్చాడట. మన యొక్క అవిధేయత వలన ఆ మరణపు తాళపు చెవిని మనం పోగొట్టుకున్నామంట. తెలుసా? మరణపు తాళపు చెవి ఎలా ఎవరికి ఇచ్చాడో ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని హృదయంతో చదవండి. ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదాముతోటి ఏమంటున్నాడు? ఆదామా, నీవు ఈ తోట అంతటిలో నిరభ్యంతరంగా ఇష్టం వచ్చినంత కాలం సంతోషంగా జీవించవచ్చు. అయితే ఇక్కడ నీకు ఒకటి చెప్తున్నాను, నీవు మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలమును మాత్రము తినకూడదు. ఈ ఒక్క పండు మాత్రము నువ్వు తినకూడదు. ఈ ఒక్క పండు తినే వరకు కూడా నువ్వు బ్రతికే ఉంటావు. నీ చావు ఎందులో ఉన్నదయ్యా అంటే ఈ పండులోనే నీ చావు ఉన్నది. చూడండి, తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదాముతో చెప్తున్నటువంటి మాటలు. ఈ పండు నువ్వు తినకుండా ఉన్నంత వరకు నువ్వు బ్రతికే ఉంటావు. అంటే మొట్టమొదటిగా మనిషికి ఎంత ఆయుష్ ఇచ్చాడు దేవుడు? మరణం అనేది లిమిటెడ్గా పెట్టల. ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు ఆదాము, ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అవ్వమ్మ అని ఒక టైం అనేది దేవుడు సెట్ చేయలా. ఒక సంవత్సరమనో లేకపోతే ఒక నెలనో, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలను మరణమునకు లేకపోతే డెత్ డేట్ అనేది దేవుడు ఫిక్స్ చేయలా. ఒకటే చెప్పాడు, నీకు మరణపు తాళపు చెవి నీకే ఇస్తున్నా. ఆ పండే మరణపు తాళపు చెవి. ఆ పండు తినే వరకు కూడా నువ్వు బ్రతికే ఉంటావు. నువ్వు చావాలనుకుంటే ఆ పండు తింటమే, చేసేదేం లేదు. ఇంకా నీ చావు ఎందులో ఉందయ్యా అంటే ఆ పండులోనే నీ చావు ఉన్నది. ఆ పండుని నువ్వు ముట్టుకొనకుండా ఉన్నంత వరకు,
ఆ పండు జోలికి నువ్వు వెళ్లకుండా ఉన్నంత వరకు కూడా చావు అనేది నీ దగ్గరికి రాదు. క్లియర్గా చెప్పేసాడు. అంటే దీన్ని బట్టి మరణపు తాళపు చెవి ఎక్కడ పెట్టాడు దేవుడు? ఆదాము దగ్గరే పెట్టాడు. ఆదాము, నీ మరణము ఇదిగో ఈ పండులో ఉంచా. అవ్వమ్మ, నీ మరణము ఈ పండులో ఉంచా. మీ చావు ఈ పండులో దాగి ఉన్నది. అంటే ఆదాము మరణమును దేవుడు ఆదాము చేతిలోనే పెట్టాడు. ఆదాము చావును ఆదాము చేతికే ఇచ్చాడు. నేను నిన్ను చంపను, నీ ప్రాణము నేను తీయను, నిన్ను నేను మరణంలోకి నడిపించను, మరణపు తాళపు చెవి నీకే ఇస్తున్నా. అదిగో నీ మరణపు తాళపు చెవి ఎదురుగా ఉన్నది. ఆ పండే నీకు మరణపు తాళపు చెవి. అంటే ఏంటి? మరణపు తాళపు చెవి ఆదాముకే ఇచ్చేశాడు. ఈ విధంగా దేవాతి దేవుడు మొదటిగా మనిషి మరణాన్ని ఆ మనిషికే అప్పగించాడు. ఎంత గొప్ప ధన్యతండి! క్లియర్గా చెప్పాడు. ఆదాము, నువ్వు పండు తినకుండా ఉన్నంత వరకు ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు పండు జోలికి వెళ్ళవో అన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికే ఉంటావు. నీకు మరణం అనేది నేను ఫిక్స్ చేయలేదు. పలానా డేట్ అనో పలానా ఇన్ని సంవత్సరాలను నీకు ఫిక్స్ చేయలే. నీ మరణపు తడపు చెవి నీకే ఇస్తున్నప్పు. ఆ పండు నీ మరణానికి గుర్తిక. నువ్వు చావాలనుకుంటే పండు తింటావు, నీకు అంతకుమించి ఇంకా మార్గం లేదు. అప్పటి వరకు ఆ పండులో ఏముందో తెలుసుకోవాలనుకున్నావా? పండు వెనకుంది ఏముందో తెలుసుకోవాలనుకున్నావా? అది నీ చావు. దాన్ని తెలుసుకోవాలనుకుంటే నువ్వు తిని చావు, అంతకుమించి మార్గం లేదు. ఈ రీతిగా మొదటిగా మనిషి యొక్క మరణపు తాళపు చెవిని దేవుడు మనిషికే ఇచ్చాడు. ఆదాము యొక్క చావుని ఆదాము చేతులను పెట్టాడు. ఇదిగో నేనుగా నిన్ను చంపను, ఏ దేవతని దగ్గరకు వచ్చి చంపరు, బ్రతికున్నంత కాలం ఇష్టంగా నువ్వు బ్రతకొచ్చు, నువ్వు జీవించాలనుకున్నంత కాలం సంతోషంగా ఈ తోటలో పడి నువ్వు జీవించవచ్చు, నీకే అడ్డము లేదని ప్రభు దీవించాడు. ఈ రీతిగా మరణపు యొక్క మొదటి తాళపు చెవి ఆదాము దగ్గర పెట్టాడు దేవుడు. అలాగుననే ఈ రీతిగా నరుని ఆయుష్ లెక్కింపశక్యము కానని సంవత్సరములు, ఇంత టైం లేదు, లెక్కింపశక్యము కానని సంవత్సరములు నీవు జీవించవచ్చు అని మొట్టమొదటిగా దేవుడు మనిషి ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. మనిషి ఆయుష్ని విడిచిపెట్టేశాడు. నీ ఇష్టం వచ్చేంతకాలం బ్రతుకుపో, ఆ పండు జోలికి వెళ్ళకుండా నువ్వు ఎంతకాలం అయితే ఉండగలవు అంతకాలం నువ్వు బ్రతుకుపో, నీ ఇష్టం. ఎంత గొప్ప ధన్యత అండి! ఇప్పుడేమో ప్రాణం ఎప్పుడు పోద్దాన్ని బిక్కున్న ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తిరుగుతాను. బయటకు వస్తే ఏ రోగం వచ్చిద్దో, ఎదుటి వ్యక్తితో మాట్లాడితే ఏ జబ్బు వచ్చిద్దో, ఇట్లా భయపడుతున్నాం. కానీ అప్పుడు దేవుడు అదేం పెట్టాల, సంతోషంగా జీవించు, నీ ఇష్టం వచ్చినంత కాలం జీవించు అని మొదటిగా లెక్కింపశక్యము కానంత ఆయుష్ దేవుడు మనిషికి ఇచ్చాడు. అయితే రెండవసారి ఆదాము అవ్వ ఎప్పుడైతే పండు తిని తప్పు చేశారో, ఆ పండు తిని పాపం చేశారో, దేవుడు వారి ఆయుష్ని 100 కాలంలోకి దించేశాడు. చూసారా? మొదటిగా ఎట్లా ఇచ్చాడు ఆయుష్ దేవుడు? మరణపు తాళపు చెవి ఆదాముకి ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినంత కాలం బ్రతుకుపో అన్నాడు. రెండవసారి ఏమైంది? ఎప్పుడైతే ఆదామవ్వ తప్పు చేశారో వెంటనే ఆయుష్ని 100 సంవత్సరాలకి దించేశాడు. ఆదామవ్వ తప్పు చేసినప్పుడు 100 సంవత్సరాల్లోకి దేవుడు దించేశాడు. చూడండి ఇక్కడ ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆదాము బ్రతికిన దినములన్నయు 930 ఏండ్లు. చూసారా? ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడట? 930 ఏండ్లు. అంతకుముందు దేవుడు ఈ మాట చెప్పలా. పండు తినకముందు ఆదామును 900 సంవత్సరాలు బ్రతుకుతావు, ఆదామును 10,000 సంవత్సరాలు బ్రతుకుతావు అని దేవుడు చెప్పలా. కానీ పండు తినిన తర్వాత రెండవసారి ఆదాము డెత్కి ఇయర్ చెప్పేశాడు. 930 సంవత్సరాలు నువ్వు బ్రతికావు అంతే. ఇక అది గుర్తుపెట్టుకో. ఇంకా 930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడు. ఇట్లాగున ఆదాము మొదలుకొని నోవాహు వరకు సుమారు 10 తరములట. ఆదాము మొదలుకొని నోవాహు వరకు సుమారు 10 తరములు. ఈ 10 తరములందరూ కూడా, ఈ 10 తరములు ఉన్న వారందరూ కూడా సుమారుగా ప్రతి ఒక్కడు 900 సంవత్సరాల పైన బ్రతికిన వాళ్ళే. ఒక లెమెకు మహలేలు తప్ప. లెమెకు 777 సంవత్సరాలు బ్రతికాడు, మహలేలు 890 సంవత్సరాలు బ్రతికాడు. వీళ్ళిద్దరు తప్ప ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఈ 10 తరాలు, సుమారుగా ఈ 10 తరాల వరకు అందరూ కూడా 900 సంవత్సరాల పైన బ్రతికిన వాళ్ళే. ఎందుకంటే ఆదామవ్వ తప్పు చేసిన ఫలితంగా దేవుడు ఆయుష్ని 100 సంవత్సరంలోకి దించేశాడు. ఈ రీతిగా రెండవసారి
ఆ దేవాతి దేవుడు నరుని ఆయుష్ 100 సంవత్సరాల్లోకి దించేశాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ 100 సంవత్సరాల్లో కూడా మనిషి అక్రమంగానే జీవిస్తున్నాడంట. ఒక 5-6 పిల్లలు పుడుతుంటే 5-6 ఒక్కళ్ళే దేవుని వైపు తిరుగుతున్నారంట, మిగతా వాళ్ళందరూ అక్రమంగానే జీవిస్తున్నారంట. దేవునికి బాగా కోపం వచ్చింది. ఇక్కడ చూడండి కావాలంటే 6వ వచనంలో, ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనం, షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏళ్ళు. అప్పుడు అతను మృతి పొందెను. షేతుకి ఎంతోమంది పిల్లలు ఉన్నారంట. అయితే దేవునిలోకి వచ్చింది ఎనోష్ అనే కుమారుడు ఒక్కడే. షేతుకి ఎంతోమంది కుమారులు కుమార్తెలు పుట్టారు, అయితే వాళ్ళందరూ దేవునిలోకి రాలా. ఎనోషు అనే ఒక కుమారుడు మాత్రం దేవునిలోకి వచ్చాడు. మిగతా వాళ్ళందరూ మళ్ళీ 900 సంవత్సరాలు బ్రతుకుతానే ఉన్నారు. అందుకని దేవుని కోపం వచ్చింది. వీరు అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. ఈ 900 సంవత్సరాలు కూడా అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే 3వసారి నరుని యొక్క అక్రమమును బట్టి 100 సంవత్సరాల్లో నుంచి నరుని ఆయుష్ 100కి దించేశాడు. 3వసారి నరుని ఆయుష్ని దేవుడు 900 సంవత్సరాల నుంచి 100కి దించేశాడు. 120 సంవత్సరాలకి దించేశాడు. చూడండి ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు? నేను నరులతో ఇక ఎప్పుడు వాదించను, వాళ్ళు అక్రమంగానే ఉన్నారు. 900 సంవత్సరాలు వాళ్ళకి జీవితం ఇచ్చినా ఈ 900 సంవత్సరాలు కూడా అక్రమంగా అన్యాయంగా దుష్టులుగానే జీవిస్తున్నారు, కానీ ప్రార్థనా జీవితంలో ఏమాత్రం ఉండట్లా. కాబట్టి వారితో నేను వాదించలేను, వారికి ఇంత ఆయుష్ ఇయ్యలేను. అందుకని ఏమనంటే ఇక నుండి వారి సంవత్సరాలను తగ్గించి 900 సంవత్సరాలు కాస్త తగ్గించి 120 సంవత్సరాలకి దేవుడు ఆయుష్ తగ్గించేశాడు. ఈ రీతిగా 3వసారి దేవుడు నరుని ఆయుష్ని 100 నుండి 120కి తగ్గించాడు, కోసేశాడు అనమాట. ఎందుకు వీళ్ళు బ్రతికినా కూడా పాపంలోనే బ్రతుకుతున్నారని దేవుడు తెలుసుకొని 100 సంవత్సరాల నుంచి తీసేసేసి కేవలం 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఈ నోవాహు తర్వాత నోవాహు బిడ్డలందరూ కూడా ఇట్లా ఆయుష్ తగ్గుతూనే వచ్చింది. ఇక్కడ చూడండి ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయం 11వ వచనం నుండి చూస్తే, షేము అర్పక్షదును కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికెను. ఆ తర్వాత కుమారుడేమో 403 ఏండ్లు బ్రతికెను. ఆ తర్వాత కుమారుడేమో 200 ఏండ్లు బ్రతికెను. ఆ తర్వాత కుమారుడేమో 119 ఏండ్లు బ్రతికెను. ఇట్లా నోవాహు దగ్గర నుంచి కాలం దేవుడు కంప్లీట్గా తగ్గించేశాడు. వాళ్ళ బిడ్డల ఆయుష్ తగ్గించేశాడు. నోవాహు దగ్గర నుంచి వాళ్ళ బిడ్డల ఆయుష్ని కంప్లీట్గా 120 సంవత్సరాలు తగ్గించేశాడు. అందుకని అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు, ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు, యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు, చివరిగా యేసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. ఇక అక్కడి నుంచి నరుని ఆయుష్ కంప్లీట్గా తగ్గిపోవడానికి వచ్చేసింది. అట్లాగున 3వసారి దేవుడు నరుల అక్రమమును బట్టి 900 ఏండ్ల నుంచి నరుని ఆయుష్ని 120 సంవత్సరాలకి కుదించేశాడు. చూసారా? మళ్ళీ మొదటగా చెప్పుకుందామా? మొదటిగా దేవుడు నరునికి ఎంత ఆయుష్ ఇచ్చాడు? నువ్వు జీవించినంత కాలం జీవించమని విస్తారమైన ఆయుష్ని ఇచ్చాడు, డెత్ డేట్ పెట్టల. 2వసారి ఆదాము పాపం చేసినప్పుడు 900 ఏండ్లు మీరు బ్రతకొచ్చు. అందరూ కూడా 900 ఏండ్ల చిల్లర పైన బ్రతికారనమాట, 1000 సంవత్సరాల లోపు. 3వసారి నరుని యొక్క అక్రమమును బట్టి 900 సంవత్సరాల నుండి 120 సంవత్సరాలకి దేవుడు ఆయుష్ దించేశాడు. ఇక 3వసారి ఈ 120 సంవత్సరాల ఆయుష్ను కూడా అంట మనిషి వేస్ట్ చేసుకుంటున్నాడంట. 120 సంవత్సరాలు మనిషికి ఎక్కువైపోతున్నాయంట. ఆ 120 సంవత్సరాల్లో ఎలా బ్రతకాలో తెలియక పాపంలోనే బ్రతకడం మొదలుపెట్టాడట. ఈ 120 సంవత్సరాలు కూడా దేవుని ఉగ్రతను భరించుచు పాపంతోనే బ్రతుకుతున్నాడట. చూడండి ఇక్కడ కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 7-8 వచనములు చదువుకుందాం. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నయు మేము గడిపితిమి, నీ తూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందాము.
ఇక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి, ఈ 120 సంవత్సరాలు కూడా పాప భారమును నరులు మోస్తూ బ్రతుకుతున్నారట. ఏదో ఒక పాపం దాని భారం, ఏదో ఒక పాపం దాని భారం. దేవుని ఉగ్రతను భరించుచూనే ఈ దినములన్నీ గడుపుతున్నారట. దేవుడు చూశాడు 120 సంవత్సరాలు కూడా వీళ్ళు న్యాయంగా బ్రతకలేకపోతున్నారు, ఈ 120 సంవత్సరాలు కూడా వీళ్ళకి వేస్ట్ అని దేవుడు 4వసారి ఏం చేశాడంటే మోషే ద్వారా నరుని ఆయుష్ని 120 నుండి 80కి కట్ చేసేసాడు. చూడండి ఇక్కడ 10వ వచనంలో, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనం, మా ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న యెడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. మోషే ద్వారా ప్రభు ఏం చెప్తున్నాడు, 120 సంవత్సరాలు కూడా వీళ్ళు సరిగ్గా బ్రతకలేకపోతున్నారు, ఈ 120 సంవత్సరాలు కూడా పాపంతో ఎక్కువ బ్రతుకుతున్నారు, కాబట్టి వీళ్ళకి 120 సంవత్సరాలు దండగా. 70 లేదా 80, 4వసారి దేవుడు 100 నుంచి 10లోకి తీసేశాడు అనమాట ఆయుష్ని. చూసారా, నరుని ఆయుష్ ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గిపోయిందో చూడండి. మొదటేమో లెక్కింప శక్యముగానంత ఆయుష్నిచ్చాడు, 2వసారేమో 900 సంవత్సరాల పై చిలుకు ఆయుష్నిచ్చాడు, 3వసారేమో 900 సంవత్సరాల నుంచి తగ్గించి 120 సంవత్సరాలు ఇచ్చాడు, 4వసారేమో ఈ 120 సంవత్సరాలు కూడా తగ్గించేసి 100లో నుంచి 10లోకి మనిషిని నెట్టేశాడు. 7 పదుల వయసు లేదా 8 పదుల వయసు, 70 లేదా 80, 10ల సంఖ్యలోకి మనిషి ఆయుష్ని దేవుడు తగ్గించేశాడు. మనిషి తన పాపమును బట్టి తన ఆయుష్ని తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఈ రీతిగా మనిషి 100ల సంవత్సరాల ఆయుష్ నుంచి 10ల సంఖ్యలోనికి పడిపోయాడు అనమాట. అయితే ఈ 70-80 సంవత్సరాలైన మనిషి నీతిగా బ్రతుకుతున్నాడా అంటే ఈ 70-80 సంవత్సరాలు కూడా మనిషి నీతిగా బ్రతకట్లేదట. ఈ 70-80 సంవత్సరాల్లో కూడా అన్యాయము అక్రమం మిగులుతూ ఉన్నది. అందుకని ఈసారి ప్రభు ఏం చేశారంటే ఈ 70-80 సంవత్సరాలు కూడా మనిషికి అసలు బ్రతకడం కష్టంగా ఉంటుంది, పాపము మరణము ఇవే ఉంటున్నాయి. కాబట్టి ఈ 70-80 సంవత్సరాల వయసుని కాస్త కొద్ది దినములుగా మార్చేశాడు. ఇక నెలలకి ఆయుష్ తగ్గించేశాడు, 10ల సంఖ్యలోంచి కూడా తీసేసి రోజుల పరిమాణంలోనికి దేవుడు నడిపించాడు. ఎన్ని రోజులు మనిషి బ్రతుకుతాడో తెలియనటువంటి పరిస్థితి. 5వసారి దేవుడు నరుల ఆయుష్ని 10ల సంఖ్యలో నుండి దినముల సంఖ్యలోకి మార్చేశాడు, నెలల సంఖ్యలోకి మార్చేశాడు. కొద్ది దినములే. మనిషి గ్యారంటీ ఏముందా అంటే లేదయ్యా, కొద్ది దినాలే, 4 రోజులు బ్రతుకుతాడో తెలియదు, లేకపోతే 40 రోజులు బ్రతుకుతాడో తెలియదు, ఎప్పుడు దాకా బ్రతుకుతాడో తెలియదు. చూడండి, ఏబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం, ఏబు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును. అక్కడ ఏమనున్నది? కొద్ది దినముల వాడై. కింద ఏం రాయబడి ఉన్నది తెలుసా? కించిత్ ఆయుష్ గలవాడై. కించిత్ ఆయుష్ అంటే కొద్దిగా ఆయుష్, కొద్ది దినములు. కొద్ది దినములు అంటే ఎలా చెప్తున్నారంటే 5వ వచనం చూడండి, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఎంతకు వచ్చింది నరుని ఆయుష్? నెలల సంఖ్య అట. దేవుడు 5వసారి నరుని ఆయుష్ని 10ల సంఖ్యలో నుంచి నెలల సంఖ్యలోకి తీసుకొచ్చాడు, కొద్ది దినములలోనికి తగ్గించి వేశాడు. ప్రియ దేవుని జనారా, 5 సార్లుగా దేవుడు మనిషి ఆయుష్ను మార్చి 100ల సంఖ్యలోంచి తగ్గించి కొద్ది నెలలకు కుదించి వేశాడు. ఈ కొద్ది నెలలతోటైనా దేవుడు నిలబెట్టాడా అంటే కొద్ది నెలలను కూడా మనిషి నిలబెట్టుకోలేకపోయాడట. ఈ కొద్ది నెలలు కూడా మనిషి అక్రమంతో పాపంతోనే జీవించాడు. ఇక దేవాంతి దేవుడు అంటున్నాడు, ఈ కొద్ది దినములు కూడా కాదు, మనిషి ఆయుష్ని క్షణమాత్రము చేసేసాడంట. ఈ క్షణమే నీ ప్రాణం అడిగితే. చూడండి, 6వసారి దేవుడు నరుని ఆయుష్ ఏ రీతిగా తగ్గించాడో తెలుసా? కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 19వ వచనం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 19వ వచనం, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. చూడండి, ఎంత టైంలో అట? క్షణమాత్రమే, ఒక్క క్షణములోనే పాడైపోయే స్థితికి మనిషి దిగజారిపోయాడు. అందుకని అంటాడు కదా, ప్రభు చెప్తా ఉన్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము ఏ క్షణములో అడుగుతానో తెలియదు. ఈ రాత్రి ఏ క్షణములోనైనా నీ ప్రాణం అడిగితే అక్రమంగా నువ్వు సంపాదించింది కానీ,
లేకపోతే నువ్వు కూడబెట్టింది కానీ, నువ్వు ఎట్లా సంపాదించింది ఆయన ఎవరి దగును? మనిషి జీవితం ఎక్కడికి వచ్చిందండి? క్షణాల్లోకి వచ్చేసింది. ఎవరు మార్చుకున్నారు ఇట్లా? దేవుడు టైం టేబుల్ వేసి పెట్టాడా? 2001 సంవత్సరంలో ఇంత ఆయుష్, 2002 సంవత్సరంలో ఇంత ఆయుష్, 2020కి ఇంత ఆయుష్ అని దేవుడు లెక్కేసి పెట్టాడా ముందుగానే? మన యొక్క అక్రమమును బట్టి మన ఆయుష్ను మనం తగ్గించుకుంటూ వచ్చాం. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి మొట్టమొదట మనకి. మరణపు తాళపు చెవి మన చేతికే ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకున్నాం. లెక్కింప శక్యం కానంత ఆయుష్ ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకున్నాం. మొట్టమొదట లెక్కింప శక్యం కాని ఆయుష్. రెండోసారి 900 సంవత్సరాల ఆయుష్, అది పోగొట్టుకున్నాం. మూడోసారి 120 సంవత్సరాల ఆయుష్, అది పోగొట్టుకున్నాం. నాలుగోసారి 80 సంవత్సరాల ఆయుష్, అది పోగొట్టుకున్నాం. ఐదోసారి నెలల వరకు ఆయుష్ ఇచ్చాడు, అది పోగొట్టుకున్నాం. ఆరోసారి క్షణమాత్రము, ఇప్పుడు ఈ క్షణము ఎవరికి ఏ హార్ట్ స్ట్రోక్ వస్తుందో తెలియదు, ఎవరు ఎక్కడ ఏ యాక్సిడెంట్లో చనిపోతారో తెలియదు, ఎవరికి ఏ గ్యాస్ ట్రబుల్ పట్టేసి చనిపోతాడో తెలియదు, ఎవరికి హై బీపీ వచ్చి ప్రెజర్ పెరిగి చనిపోతారో తెలియదు, అసలు ఎవరు ఎట్లా ఏ క్షణంలో చనిపోతాడో తెలియనటువంటి భయంకరమైన పరిస్థితిలోనికి మనిషి జారిపోయాడు. ప్రియ దేవుని జనారా, చూసారా దేవుడు ఎంతగా ప్రేమించాడు మనల్ని? మొదట చివరికి ఎంతగా అసహించుకున్నాడు? మొదటేమో మరణం లేకుండా చేశాడు, చివరికి ఒక క్షణం కూడా నువ్వు బ్రతికితే చూడలేకపోతున్నాను, అంత పాపాత్ములుగా జీవిస్తూ ఉన్నారు. ఆ రీతిగా దేవుడు మనుషులను అసహించుకోలేక చేసుకున్నారు. ప్రియ దేవుని జనులారా, చూడండి నరుని ఆయుష్ ఎలా దిగజారిపోయిందో కేవలం అది మన చేతులారా మనమే చేసుకున్నాం. ఎందుకు ఇంత భయంకరంగా నరుని ఆయుష్ దిగజారిపోయిందంటే కారణం ఒక్కటే, ఒకే ఒక కారణం. తండ్రిని యెహోవా దేవుడు చెప్తున్నా ఒక్క కారణం ఏంటంటే నిర్గమకాండము 33వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయం 5వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులలో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా మిమ్మును నిర్మూలము చేసేదను. దేవుడు ఏమంటున్నాడండి? ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడు? మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణము నేను మీ మధ్యకి వచ్చానా మిమ్మల్ని నిర్మూలన చేసేస్తా. ఏంటి? ఎందుకు వచ్చింది? క్షణమాత్రంలోకి ఎందుకు వచ్చింది నరుని ఆయుష్? మనము దేవునికి లోబడటం లేదంట. అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు లేకుండా లెక్కలేనితనముగా మనం తిరుగుతూ ఉన్నాం, లెక్కలేనితనంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఏ తప్పైనా ధైర్యంగా చేస్తున్నాం, ఏ పాపమైనా ధైర్యంగా చేస్తున్నాం. అవసరం ఉంటే ఆ పాపాన్ని మీద వేసుకుని ఏందంట, ఏంది ఎవడు చేయట్లేదు ఏందంట, మేము ఒక్కడమైనది అనే స్థితికి మనిషి ఎదిగిపోయాడు. అంటే ఏంటి? తన పాపమును తాను సమర్థించుకొని దేవునికి ఎదురు తిరిగేటంతగా మనిషి ఎదిగిపోయాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలులతో చెప్పు మోషే, నేను ఒక్క క్షణం మీ మధ్యకు వచ్చానా దెబ్బకు అందరూ మాడి మస్సైపోతారు. మీరు లోబడనోళ్ళని ప్రజలు, భయభక్తు లేని ప్రజలు, అందుకని మీ జీవితం క్షణమాత్రానికి దించేస్తాను నేను. ప్రియ దేవుని జనులారా, ఒక ఆశీర్వాదకరమైన జీవితం నుండి నాశనకరమైన జీవితంలోనికి మనిషి జారిపోయాడు. అయితే దేవుడు ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇటువంటి ప్రమాదం నువ్వు తప్పించుకోవాలంటే దేవుడు ఒకే మాట అంటున్నాడు, విశ్వాసం ఉంచు, మారు మనసు చెందు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ప్రభు ఏమంటున్నాడు? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. నువ్వు ఇటువంటి ప్రమాదకరమైన దినములని తప్పించుకోవాలి అంటే, ప్రమాదకరమైన తెగుళ్ళు, ప్రమాదకరమైన మరణములు, ఇబ్బందులను తప్పించుకోవాలంటే నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, విశ్వసించాలి. పాపమునంతా విడిచిపెట్టాలి, లోకమునంతా విడిచిపెట్టాలి, సమస్తమైనటువంటి లోక వ్యర్థములను విడిచిపెట్టి దేవునిని విశ్వసించాలి. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్క తెగులును మరణాన్ని నువ్వు తప్పించుకొని దేవునిలో నిలబడగలవు. కనుక ప్రియ దేవుని జనులారా, మనము చేతులారా ఏ ఆయుష్నైతే కోల్పోయామో అది తిరిగి తెచ్చుకోవాలి అంటే దేవునిందు మాత్రం విశ్వాసం ఉంచాలి. కాబట్టి మనమందరం విశ్వాసం ఉంచుదాం, దేవునిలో ఎదుగుదాం, రక్షణ పొందుకుందాం. అట్టి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.